దావీదు మరియు బత్షెబా కథ. ఇశ్రాయేలు రాజు అయిన దావీదు ఒకరోజు తన రాజభవనం పైకప్పుపై నడుస్తూ ఉండగా ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉండగా చూస్తాడు. ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. ఆ స్త్రీ పేరు బత్షెబా. ఆమె ఒక ధైర్యమైన సైనికుని ఊరియా భార్య. ఆ సమయంలో ఊరియా యుద్ధంలో ఉంటాడు. దావీదు తన రాజభవనానికి బత్షెబాను పిలిపించాడు. తర్వాత బత్షెబా గర్భవతిగా అయింది. అది తెలిసిన దావీదు తన తప్పు దాచడానికి ఊరియాని యుద్ధం నుంచి పిలిపిస్తాడు. కానీ ఊరియా నిజాయితీగా ఉండి తన సహచర సైనికులు యుద్ధంలో ఉండగా తన ఇంటికి వెళ్ళడం సరైనది కాదు అని భావించాడు. అప్పుడు దావీదు ఒక చెడ్డ నిర్ణయం తీసుకుంటాడు. ఊరియా యుద్ధంలో అత్యంత ప్రమాదకరమైన ముందు వరుసలో నిలబెట్టమని సేనాధిపతికి చెప్తాడు. అలా ఊరియా యుద్ధంలో చనిపోతాడు. తరువాత దావీదు బత్షెబాను తన భార్యగా తీసుకుంటాడు. కానీ దేవునికి దావీదు చేసిన ఈ పని నచ్చలేదు. అందుకు దేవుడు ప్రవక్త నాతాను దావీదు దగ్గరికి పంపుతాడు. నాతాను ఒక ఉపమాన కథ చెప్పి దావీదు చేసిన పాపాన్ని అతనికి తెలియజేశాడు. అప్పుడు తన తప్పుని గూర్చి దేవుని ముందు పశ్చాత్తాపపడతాడు. ఆ తర్వాత దావీదు దేవుని ముందు గుండె నిండా పశ్చాత్తాపంతో ఒక కీర్తన రాస్తాడు. ఆ కీర్తనలో దావీదు ఇలా ప్రార్థించాడు: దేవా, నీ కృప చొప్పున నాపై కృప చూపుము, నా దోషములను తుడిచివేయుము. దేవా, శుద్ధమైన హృదయం నాలో సృష్టించుము అని ప్రార్థిస్తాడు. For more stories, subscribe to Bible Stories Telugu channel.